భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు అంటే ప్రాథమిక హక్కులు ఎందుకు చేర్చేశారు? సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక వ్యక్తికి ఉండే స్వేచ్ఛను రక్షించడానికి బ్రిటిష్ పాలనలో భారతీయులు హక్కులు లేకపోవడం వల్ల స్వాతంత్ర పోరాటం చేసేటప్పుడు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని కాపాడడం కోసం డిగ్నిటీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఈ 3 పదాలు సుప్రీంకోర్టు చెప్పింది. ఒక మనిషి యొక్క గౌరవాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛని ఈ మూడింటిని ఇచ్చేటివే ప్రాథమిక హక్కులు. గ్రీన్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో దేనికి సంబంధించింది అంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది గోధుమలు, వరి ఈ బ్రీడింగ్స్ బాగా పెరగడానికి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్లో కూడా ఫుడ్ కొండే లోపాన్ని తగ్గించాలని హై ఈల్డ్ సీడ్స్కి సంబంధించింది. సో ఆహార ఉత్పత్తులు ప్రత్యేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందినాయి. యుఎన్ఓ ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ప్రపంచ శాంతిని కాపాడడం అనేది యుఎన్ఓ ప్రధాన లక్ష్యం. దేశాల మధ్య సహకారం పెంచడం, మానవ హక్కుల రక్షణ, ఆర్థిక సామాజిక అభివృద్ధి ఇవన్నీ యుఎన్ఓ లక్ష్యాలు. సంఘరాజ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటిదంటే సెంట్రల్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. దీన్ని ఫెడరల్ అంటారు. సో స్టేట్లో కొన్ని చట్టాలు చేసుకోవచ్చు, సెంట్రల్లో కొన్ని చట్టాలు చేసుకోవచ్చు. ఈ 2 డివిజన్ రూలింగ్ ఉంది కదా, దీన్ని ఫెడరల్ సిస్టమ్ అంటారు. రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య అధికారాలు విభజించడానికి. భారత రాజ్యాంగం అనేది క్వాజీ ఫెడరల్ సిస్టమ్, అంటే పేరుకి ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, బట్ ద ఎండ్ సెంట్రల్ కొంచెం పవర్స్ ఎక్కువ ఉంటాయి. యూఎస్లో అట్లా ఉండదు. ప్రతి స్టేట్కి ప్రత్యేక అధికారం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవచ్చు కూడా, అంత అధికారం ఉంటుంది. ఇండియాలో స్టేట్కి ఉండే అధికారాలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఏమైనా చట్టాలు ఏవైనా సెంట్రల్తో కొల్లాడ్ అయినప్పుడు సెంట్రల్ చట్టమే చెల్లుతుంది. అశోకుడి ధర్మం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? హింసకు వ్యతిరేకం, అన్ని మతాల్ని గౌరవించడం, నైతిక జీవనం, ప్రజల సంక్షేమం. సో ఇది చాలా ఇంపార్టెంట్. నైతిక జీవనం, ప్రజల సంక్షేమం. అశోకుడు ఓన్లీ బుద్ధిజాన్ని చెప్పలేదు, పరమతాన్ని గౌరవించాలని కూడా చెప్పాడు. భారతదేశంలో మాన్సూన్ వర్షాలు ఎలా ఏర్పడతాయి? భూమి మరియు సముద్రం మధ్య ఉష్ణోగ్రత తేడాల వల్ల సముద్రం నుంచి గాలులు వస్తాయి. దక్షిణ పశ్చిమ మాన్సూన్లు గాలులు సముద్రం నుండి తేమలో వచ్చి వర్షాలు కురిపిస్తాయి. ప్లానింగ్ కమిషన్ పాత్ర ఏమిటి? దీన్ని ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది దీని ప్లేస్లో. ఇది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏమేం చేయాలి అనేది ఒక రూపకల్పన ప్రణాళిక ఇస్తారు. దీని అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు. స్వాతంత్ర సమరంలో సివిల్ డిబోడియన్స్ మూమెంట్. సివిల్ డిబోడియన్ అంటే చట్టాన్ని నిరోధించడం, సివిల్ డిసోబీడియన్స్ చట్టాన్ని గౌరవించకపోవడం. ఈ ఉద్యమం చేసింది మహాత్మా గాంధీ. శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు దీన్ని. జనాభా పేలుడు సమస్య ఏమిటి? పాపులేషన్ ఎగ్జాక్ట్ కన్వర్షన్ బాగాలేదు, కానీ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల ఆహార కొరత, నిరుద్యోగం, పేదరికం, వనరులపై ఒత్తిడి ఇట్లా చాలా ఉంటాయి. నదీ వ్యవస్థలో డెల్టా అంటే ఏంటిది? నది సముద్రంలో కలిసే చోట మట్టి పేరుకుపోతుంది, త్రిభుజాకార భూమి ఏర్పడుతుంది. దీన్నే డెల్టా అంటారు. ఓకే, బ్రహ్మపుత్ర, గంగా డెల్టా అంటారు. సముద్రంలో కలిసే దగ్గర మట్టి పేరుకుపోతుంది. సెక్యులరిజం భావన ఏమిటి అంటే అన్ని మతాలకు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం సెక్యులరిజం అంటారు. వాతావరణ మార్పు ప్రధాన కారణాలు ఏమిటి? క్లైమేట్ చేంజ్కి కార్బన్ డైఆక్సైడ్ పెరగడం, అడవుల నాశనం, పారిశ్రామిక కాలుష్యం. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లక్ష్యం ఏంటి? గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలపరచడం, అధికార వికేంద్రీకరణ అని కూడా చెప్పవచ్చు. ప్రజలు స్వయంగా పాలనలో పాల్గొనేలా చేయడం. రెవల్యూషన్ ఆఫ్ 1857 ఎందుకు వచ్చింది? 1857 రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా అసంతృప్తి, సైనికుల అసంతృప్తి, ఆర్థిక మత కారణాలు చాలా ఉన్నాయి. జాతీయ ఆదాయం అంటే ఏమిటి? దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. బయోడైవర్సిటీ ప్రాముఖ్యత ఏమిటి? పర్యావరణ సమతుల్యత, ఆహార వనరులు, ఔషధ అభివృద్ధి.
ఆహార వనరులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఔషధ అభివృద్ధి ఎవరైనా చెప్తారు. సంవిధాన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకు ఉంటుంది అంటే సమాజంలో మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంటుంది. రెడ్ డేటా బుక్లో ఏముంటుంది? అంతరించిపోతున్న జాతుల జాబితా. భారతదేశంలో ప్రధాన ఖనిజ వనరు ఏంటి? బొగ్గు, ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్. అల్యూమినియం కాదు, కోల్, ఐరన్, మ్యాంగనీస్, బాక్సైట్. లిబరలైజేషన్ అంటే ఏమిటి? ఆర్థిక నియంత్రణ తగ్గించి మార్కెట్కి స్వేచ్ఛను పెంచడాన్ని లిబరలైజేషన్ అంటారు. సో ఎవరైనా వచ్చి బిజినెస్ చేసుకోండి, ఇక్కడ వాళ్ళకి పన్నులు ఇస్తే చాలు అని చెప్పేదాన్ని లిబరలైజేషన్ అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రాముఖ్యత ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రభుత్వానికి మార్గదర్శకాలు. అవి న్యాయపరంగా అమలు చేయలేనివి అంటే నాన్ జస్టిషియబుల్. దేశంలో సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధించడానికి కీలకం. ఇవి కోర్టులో మనం న్యాయం అడగలేం కానీ ఇవి కీలకం. దీన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఉచిత విద్య, సమాన వేతనం, పేదలకు సంక్షేమం ఇవన్నీ వస్తాయి. భారతదేశంలో ప్రధానమంత్రి పాత్ర మరియు అధికారాలు వివరించండి. ప్రధానమంత్రి ప్రభుత్వ నాయకుడు, కేబినెట్కి నాయకుడు, అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు అంటే రాష్ట్రపతికి, పాలసీలను రూపొందిస్తాడు. భారతదేశంలో నిజమైన కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. ఎల్ నినో అంటే ఏమిటి? ప్రభావం భారత మాన్సూన్పై ఎలా ఉంటుంది? ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల వస్తుంది. లానినో అంటే ఆస్ట్రేలియా దగ్గర నుంచి వస్తుంది. ఎల్ నినో వల్ల భారతదేశంలో మాన్సూన్ బలహీనం అవుతుంది, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్ నినో అనేది నాట్ గుడ్ ఫర్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎల్ నినో అంటే బ్యాడ్, లానినో అంటే గుడ్. ఎల్ నినో అంటే బ్యాడ్, లానినో అంటే గుడ్. మొఘల్ పరిపాలనలో మన్సబ్దారీ వ్యవస్థ ఏమిటి? అక్బర్ దీన్ని ప్రవేశపెట్టిండు. ప్రతి ఒక్కరికి మన్సబ్ అనే ఒక హోదా ఇచ్చి వాళ్ళ సైన్యం పరిపాలన అనే దాన్ని నియంత్రించడాన్ని మన్సబ్దారీ వ్యవస్థ అంటారు. వాళ్ళకి సైన్యం ఇస్తారు, గుర్రాలు ఇస్తారు, వాళ్ళ ర్యాంకింగ్ ఉంటుందా నెంబర్ ఆఫ్ సైన్యం, నెంబర్ ఆఫ్ గుర్రాలను బట్టి వాళ్ళ జీతం కూడా అట్నే డిసైడ్ అవుతుంది. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంతమంది పీపుల్ని. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ ప్రధాన విధులు: కరెన్సీ విడుదల, బ్యాంకుల నియంత్రణ, ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేయడం, ద్రవ్య విధానం అమలు. సాంఘిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటే ఏమిటి? సమాజంలోని అన్ని బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించడం, పేదలకు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం. బ్లూ రివల్యూషన్ అంటే ఏమిటి? మత్స్య ఉత్పత్తి పెంపు కోసం చేపల్ని అభివృద్ధి చేయడం. ఇది ఆహార భద్రతకు సహాయపడింది. భారతదేశ విదేశాంగ విధానం ముఖ్య లక్షణం ఏమిటి? అజాతశత్రుత్వం, నో. నాన్ అలైన్మెంట్. నాన్ అలైన్మెంట్ అనేది మన ఇండియాకి ఎప్పటించినా ఉంది. ఎవరికి ఫ్రెండ్లా ఉండదు, ఎవరి కూటంలో చేరదు. శాంతి, సహజీవనం, అంతర్జాతీయ సహకారం. యూనియన్ లిస్ట్ ప్రాముఖ్యత ఏంటి? కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగల అంశాలని యూనియన్ లిస్ట్ అంటారు. రక్షణ, విదేశాంగం, అణుశక్తి. ఓజోన్ పొర ఎందుకు ముఖ్యమైంది? ఇది యూవీ కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది కాబట్టి. స్వదేశీ మూమెంట్ లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి భారతీయ ఉత్పత్తులను మాత్రమే వాడని స్వదేశీ మూమెంట్ అంటారు. దీన్ని స్టార్ట్ చేసింది మహాత్మా గాంధీ. ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ప్రజల పాలన, ఎన్నికలు, స్వేచ్ఛ, సమానత్వం. భారతీయ వ్యవసాయం సమస్యలు ఏమిటి? వర్షాధార వ్యవసాయం, చిన్న భూభాగాలు, సాంకేతిక లోపం, టెక్నాలజీ ఎక్కువ వాడరు, మార్కెట్ల సమస్యలు, మళ్ళీ రేటు కూడా రాదు. రాష్ట్రపతి ఎన్నికలు ఎలా ఉంటుంది? ఎలక్టోరల్ కాలేజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారు. గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా ప్రభావాలు ఏమిటి? ఉష్ణోగ్రత పెరుగుదల, హిమనీ ఐస్ బర్గ్స్ కరుగుతాయి, సముద్ర మట్టం పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఇవన్నీ, దీవులు మునిగిపోతాయి. భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఎందుకు అవసరం? న్యాయం సమానంగా జరగడానికి ప్రభుత్వ జోక్యం ఉండకూడదు కాబట్టి స్వతంత్రం అనేది అవసరం. భూకంపాలు ఎలా ఏర్పడతాయి? భూమి తట్టు పలకలు అంటే టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఏమిటి? వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం దేశ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి కోసం.
జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లక్షణాలు ఏమిటి? ఒకే ఇంట్లో పెద్ద కుటుంబం, సంపదను పంచుకోవడాన్ని, పెద్దలకు గౌరవం ఇవ్వడం జాయింట్ ఫ్యామిలీ లక్షణం. పబ్లిక్ సెక్టార్ ప్రాముఖ్యత ఏమిటి? ప్రభుత్వం నియంత్రించే పరిశ్రమలు దేశాభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక ప్రయోజనాల కోసం పనిచేస్తాయి.